శిరాపుత్రి యేసు జ్ఞానగ్రంథం 42వ అధ్యాయము 13వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటని తెలియపరుస్తున్నాడు ఈ గ్రంథకర్త. చెమటలు బట్టలని ధ్వంసం చేసినట్టుగా, బట్టలను పాడు చేసినట్టుగా స్త్రీలు శీలని నాశనం చేయదురు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తివంతమైన జీవితం గడపాలి. సమయం ఉందని మరి స్నేహితులుగా ఉన్నటువంటి స్త్రీలు రేపొద్దున వాళ్ళే విరోధులై నీ జీవితాన్ని మట్టి పెడతారు. ఈ రోజుల్లో శీలకే శత్రులుగా ఉంటున్నారు. వాళ్ళకి ఒక ఇమేజ్ ఫీలింగ్, అహంకారం, గర్వం, వినయ విధేయతలు ఏమీ వాళ్ళకి కనిపించడంలా. ఇదిగో ఈ గ్రంథకర్త చెప్తున్నాడు, స్త్రీలకు స్త్రీలే శత్రువులట. అందుకే నాడు స్త్రీలు చాలా వినయ విధేయతలతో ప్రార్థన పరులుగా ఉండాలి. సమయం దొరికిందని ఆ మాటలు, ఈ మాటలు, ఊళ్ళో మాటలు, ఇంట్లో మాటలు, ఇవన్నీ కూడా పనికిమాల మాటలని దూరం పడేసి మరి మంచి భక్తి భావంతో తన కుటుంబం కొరకు ఆలోచించాలి. భర్త కొరకు, భర్త చేసే కష్టం, ప్రతిఫలాలు, ఆదాయం ఎంత, వచ్చింది ఎంత, ఖర్చు ఎంత, మిగిలింది ఎంత, ఇటువంటి బేరీజ్ చేసుకుంటూ స్త్రీలు జాగ్రత్తగా ముందుకు సాగిపోవాలని. అలాగే ఈనాడు నీకు మంచి స్నేహితురాలుగా స్త్రీ ఉండవచ్చు, కానీ రేపు పొద్దున ఆ స్త్రీ నీకు శత్రువు అవుతుంది. నీ ఏ చోట్లో ఆ స్త్రీని మరి మంచిగా స్నేహితులు అనుకున్నావో ఆ స్త్రీ రేపు పొద్దున నీ ఇంటి గుట్టంతా కూడా రట్టి బయటపడేసి నేను హేళన చేసే రోజు వస్తాంటూ. అందుకని చిమ్మట్లు బట్టలు కొట్టేసినట్టుగా, గాయపరిచినట్టుగా, లేకపోతే వాటిని రంధ్రాలు చేసినట్టుగా, అలాగే స్త్రీలు ఒకరికొకరు ఏసడించుకుంటూ వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరికొకరికి మంచి మనసు లేకపోవటం ఉన్న స్త్రీలు ఉన్నారు. అలా మంచివాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ప్రార్థన పరులుగా, విశ్వాసులుగా, దైవ సేవకులకి ఆదరణగా, ఆదర్శంగా చక్కనటువంటి స్త్రీలు కూడా సంఘంలో ఉంటూ ఉంటారు. కొంతమంది మరి లేనిపోని అన్ని కుటుంబాల్లో శోధన రప్పించే మరి శోధన కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు, మంచి స్త్రీలు కూడా ఉన్నారు. అందుకే ఈనాడు మన సంఘాల్లో, కుటుంబాల్లో మంచి స్త్రీలుగా ఉండాలి. అటువంటి స్త్రీలుగా ఉండాలని ఈ వాక్యం మనం ప్రబోధిస్తుంది. అటువంటి మనసులు, అటువంటి హృదయాలు ప్రతి స్త్రీలు కూడా మంచి ప్రార్థనపరమైనటువంటి హృదయాలు, మనసు దయచేయమని ఇదిగో ఈ గ్రంథకారు చెప్పినట్టుగా మరి ఈ బలమైన మాటను హృదయాల్లో స్వీకరించుకుంటూ నేను ఎలా నడుచుకోవాలి,